హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లైటిన్ అమూల్య. దిస్ ఇస్ శ్రవంతి. యాక్చువల్‌గా ఈ వీడియో దేనికోసం చేస్తున్నానంటే, నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను కదా! అంటే నేను గ్రూప్ 1లో క్వాలిఫై అయ్యానా కాదా? నాకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియోలో ఆ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసారో లేదో తెలీదు గానీ, అయితే మార్క్స్ నాకు ఇన్ని వచ్చినాయని చెప్పగానే కొంతమందయితే నెగెటివ్ కామెంట్స్ అయితే చేస్తున్నారు. అంటే ఏం చదవకపోయినా ఈమెకి ఇన్ని మార్క్స్ వచ్చాయట. దీన్ని బట్టి అర్థమవుతుంది టీఎస్‌పీఎస్సీ కరెక్షన్ ఎలా ఉందో, సిస్టమ్ అంటే వ్యవస్థ ఎలా నడుస్తుందో అర్థమవుతుంది అని అన్నారు. నిజానికి కరెక్షన్ బాగా చేశారా? చేయలేదా? అనేది నాకు తెలీదు. దాని మీద నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే కరెక్షన్ అసలు ఏ బేసిస్‌లో చేస్తారో గూడా నాకు అవగాహన లేదు. అంటే గ్రూప్ 1 రాయడమే ఫస్ట్. అటువంటిది కరెక్షన్ ఇలా చేసుంటారు, అలా చేసుంటారు. నాకు ఎక్కువ మార్క్స్ వేస్తే బావుండు, తక్కువ వేస్తూ అని అనుకోలేదు. ఎందుకంటే నాకు ఎగ్జామ్‌కి నిజంగానే నేను ఎటువంటి రైటింగ్ ప్రాక్టీస్ జేయలేదు. చాలామంది చెప్పాను గదా! చాలామంది భయపెట్టిర్రు. అంటే మీరు క్వెషన్స్ ప్రాక్టీస్ జేయకుండా ఎగ్జామ్స్‌కెళ్ళినా ఎటువంటి ప్రయోజనం ఉండదు. రాసి వేస్ట్. చాలామంది యూపీఎస్సీ ప్రిపేర్ అయిన వాళ్ళు, మెయిన్స్ దగ్గరగా వచ్చిపోయిన వాళ్ళు, ఇంటర్వ్యూలో మిస్ అయిన వాళ్ళు మాత్రమే గ్రూప్ 1 తీసుకొనెళ్తారు. మామూలు వాళ్ళకి గ్రూప్ 1 రాదు అని ఒక అపోహనైతే మెంటల్‌గా ఇంజెక్ట్ చేయడం జరిగింది. సో, ఒకసారైతే మనం ఎక్స్‌పీరియన్స్ చేద్దామనే ఉద్దేశ్యంతో నేను ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేయడం జరిగింది. అంటే ఎగ్జామ్ అటెంప్ట్ చేశాను. మరి మొత్తానికి ఏం నాలెడ్జ్ లేదా అంటే, చెప్పాను గదా! నేను గూడా కాంపిటీటివ్ ఫీల్డ్‌లోనే ఉన్నా. నేను గూడా ఒక గవర్నమెంట్ జాబ్ యాస్పిరెంట్‌నే. సో, అంతో కొంత నాలెడ్జ్ ఉంది. మనం ఏ ఎగ్జామ్ రాసినా జనరల్ స్టడీస్‌కైతే ప్రిపేర్ అయితాం. అవునా కాదా? సో, నేను గూడా అట్లనే గ్రూప్ 4 రాసిన. రాయడమే గాదు క్రాక్ గూడా చేసినా అంటే జీఎస్‌లో మంచి స్కోర్ వచ్చినట్టే 80 వచ్చినాయి నాకు జీఎస్‌లో. సో, నాలెడ్జ్ అనేది ఉంది. ఎంతవరకు ఉంది? జీఎస్ అంటే జనరల్ స్టడీస్ పర్పస్‌లో మాత్రమే ఉంది. కానీ ఇప్పటి వరకు ఇండియన్ హిస్టరీ చదవలేదు. అది గూడా గ్రూప్ 4కి ఎక్కడికి మోడర్న్ హిస్టరీ ఉంది గదా! 1600 అంటే ఎప్పుడైతే పోర్చుగీస్ వాళ్ళు ఎంటర్ అయితారో అప్పటి నుండి ఇండిపెండెంట్ వచ్చే వరకి ప్లస్ తర్వాత 1950 జనవరి 26 వరకి అక్కడి వరకే చదవడం జరిగింది గానీ, యాన్షియంట్ హిస్టరీ గాని, మిడివల్ హిస్టరీ గాని ఇప్పటి వరకు చదవలేదు. సో, దానికి మనకి గ్రూప్ 1లో ఒక సెపరేట్ పేపర్ ఉంది. అది సబ్జెక్ట్ రాదు. ఎకానమీ అంట జస్ట్ బేసిక్ లెవెల్‌లో అంటే ఇండియన్ ఎకానమీ అయితే నేను చదువుకున్నా. ఎందుకంటే అది ఎవరైనా చదువుతారు. ఎందుకంటే అది థియరిటికల్ బేసిక్‌లే ఉంటది. ఓన్లీ కొన్ని వాల్యూస్ చేంజ్ చేసుకున్నా. అంటే ఇయర్ ఆహ్, సెన్సెస్ ఉంటాయి గదా! అట్లా మారినప్పుడు మాత్రమే వాల్యూస్ చేంజ్ అయితాయి. ఆ అంటే స్టాటిక్ మ్యాటర్ ఎక్కువుంటది ఇండియన్ ఎకానమీలో. సో, అటువంటివి నాకు ఐడియా ఉంది. అంటే పంచవర్ష ప్రణాళికలు కావచ్చు, వ్యవసాయ రంగం అంటే ఏంటి అని బేసిక్ ఐడియా మాత్రం ఉంది. సో, అంతవరకు తెలుసు తప్ప డెప్త్‌గా తెలీదు. జీఎస్ లెవెల్‌లో గ్రూప్ 4 లెవెల్‌లో జీఎస్‌కి ఎలా ఉంటాయో, జీఎస్‌లో ఉన్నటువంటి 12 టాపిక్స్ కూడా నేను చదువుకున్నా. వాటన్నిటి మీద కూడా నాకు అవగాహన ఉంది. కానీ మన గ్రూప్ 4 ఎగ్జామ్ ఎప్పుడైపోయింది? 2023 జూలై 1కి అయిపోయింది. అవునా? తర్వాత ఆగస్ట్‌లో ఎప్పుడైతే గురుకుల ఎగ్జామ్ అయిపోయిందో లిటరల్‌గా ప్రిపరేషన్ చాలా మంది డీవియేట్ అయిపోయారు. ఎందుకంటే అప్పటికే గ్రూప్ 2 ఎగ్జామ్ వస్తుంది, పోస్ట్‌పోన్ అయితుంది, వస్తుంది, పోస్ట్‌పోన్ అయితుంది. ఎవ్వరు కన్సిస్టెంట్‌గా లేరు. ఎవరైతే కన్సిస్టెంట్‌గా ప్రిపేర్ అయ్యిందో వాళ్ళే గ్రూప్ 2 అని, గ్రూప్ 3 గాని టాపర్స్‌లో ఉన్నారు. వాళ్ళందరికీ నిజంగా కంగ్రాచ్యులేషన్స్. ఎందుకంటే స్టెబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే గవర్నమెంట్ జాబ్‌కి ప్రిపేర్ అవుతున్నారో ఎటువంటి రీజన్ వల్ల గూడా వాళ్ళు అస్సలు డీవియేట్ అవ్వద్దు. వాళ్ళ మనసు మార్చుకోవద్దు. 24/7 నాకు జాబ్ రావాలి, నేను చదవాలి అనే ఆలోచనలోనే ఉండాలి. నోటిఫికేషన్ వస్తుందా? రాదా? ఎగ్జామ్ ఎప్పుడవుతుంది? పోస్ట్‌పోన్ అవుతుందా? ఇవన్నీ గూడా మ్యాటర్ అంటే ఆలోచించొద్దు. కంటిన్యూయేషన్ ప్రిపరేషన్‌లో ఉండాలి. కానీ నేను గూడా ఒక సాధారణ అభ్యర్థినే గాబట్టి, నా మైండ్‌లో గూడా చాలా ఫ్లక్చుయేషన్స్ వచ్చినాయి. అంటే నేను గూడా కన్సిస్టెంట్‌గా లేను. మేబీ కన్సిస్టెంట్‌గా ఉంటే ఇంకా బెటర్ జాబ్ వచ్చేదేమో. నేను చెప్పలేను. కానీ నిజంగానే చాలా డీవియేట్ అయిపోయాను. ప్లస్ డిప్రెషన్‌లో గూడా ఎళ్ళడం జరిగింది. ఎందుకంటే జాబ్స్ రావట్లేదు అని. అంటే మీరు ఆలోచించండి. ఒక హౌస్ వైఫ్‌గా ఉండి కొంచెం టైం తీసుకున్నప్పుడు మనకు టైంకి జాబ్ రాకపోతే మళ్ళీ మనం ఏదో ఒక ప్రైవేట్ జాబ్ జేయాలి. వెంటనే జాబ్ వెతుక్కోవాలని నేను స్కూల్‌లో గూడా రెజ్యూమ్ ఇచ్చి ప్రైవేట్ జాబ్ కోసం గూడా నేను దిగిన. ఆ గ్యాప్‌లోనే. అంటే మీరు అర్థం చేసుకోండి. అంటే నాకు జాబ్ ఎంత ఇంపార్టెంట్ అని దిగిన అనేది అది నాకు మాత్రమే తెలుసు. నేను గ్రూప్ 4కి గాని, గురుకులకి గాని ఎట్లా ప్రిపేర్ అయినా అనేది నన్ను జూసిన వాళ్ళకి మాత్రమే అర్థమైతది. చెప్పినా గదా! ఒక్క ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయ్యే టైంలోనే మల్టీ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయినా. చాలామంది అన్నారు, "నువ్వెట్లా క్రాక్ జేస్తావు? ఇన్ని అటు ఇటు ఎందుకు చదువుతున్నావు? నీకు ఏ జాబ్ రాదు. నువ్వేది క్రాక్ జేయలేకపోతావు. మధ్యలో ఆపేస్తావు. దగ్గర దాకా వచ్చి ఎళ్ళిపోతది. ఏదైనా ఒకటే ప్రిపేర్ అవ్వు" అని గూడా చాలామంది అడ్వైస్ ఇవ్వడం జరిగింది. బట్ ఎవరి నాలెడ్జ్ ఏంటనేది, ఎవరికి ఏమొచ్చు, ఏం రాదు అనేది మన మనసాక్షికే తెలిసుంటది. సో, నేనేం జేసినా జస్ట్ సబ్జెక్ట్ వైస్ అంటే సిలబస్‌ని ఫాలో అవ్వుకుంటూ చదువుకున్నా అంతే. ఏది రాదు, ఎక్కడ వీక్ ఉన్నా ఏది చదవాలి. వచ్చిన సబ్జెక్ట్‌ని కొంచెం తక్కువ, రాని సబ్జెక్ట్‌ని కొంచెం ఎక్కువగా చదువుకుంటూ బ్యాలెన్స్ అయితే చేసుకున్నా.
బై గాడ్స్ గ్రేస్. సో అన్ని కలిసి వచ్చి మొత్తానికైతే ఉద్యోగం అయితే సాధించిన. అది పక్కన పెట్టండి. ఉద్యోగం వచ్చిన తర్వాత గ్రూప్ 1 ఎగ్జామ్ రాయడానికి ఇక నాకు ప్రిపరేషన్ టైం లేదు. సో ఇంతవరకు ఉన్న నాలెడ్జ్ తోనే నేను ఎగ్జామ్ రాసిన. ఎగ్జామ్ రాస్తే అంటే కూడా చెప్పిన చాలా మంది వద్దనే అడ్వైజ్ చేసిర్రు. ఎందుకంటే గ్రూప్ 1 డిస్క్రిప్టివ్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి, క్వశ్చన్స్ మీద అవగాహన ఉండాలి, అనాలిసిస్ చేయాలి. సో ఇంత తక్కువ టైంలో నువ్వు గ్రూప్ 2 చదివిన నాలెడ్జ్ తోని గ్రూప్ 1 రాస్తే రాదు, రాసి వేస్ట్, లీవ్స్ వేస్ట్ అయితే కూడా చాలా మంది అడ్వైజ్ చేయడం జరిగింది. బట్ నేను ఒకటే అనుకున్నా, నేను ఎంతవరకు ఆన్సర్ రాయగలుగుతా, క్వశ్చన్స్ని ఎలా అర్థం చేసుకోగలుగుతా అనే ఉద్దేశంతో మాత్రమే ఎగ్జామ్ రాయడం జరిగింది. ఎగ్జామ్ అంటే మరీ బ్లైండ్గా వెళ్ళాం కదా, అంటే ప్రిపరేషన్ అంటే బుక్స్ బట్టి క్వశ్చన్ రైటింగ్ ఏం ప్రాక్టీస్ చేయలేదు. అయితే మీరు ఏం చదవకుండా, ఏం నాలెడ్జ్ లేకుండా ఇన్ని మార్క్స్ ఎలా వచ్చినాయంటే, అయితే ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, నాకు ఎందుకు స్కోర్ అయిందో చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. మెయిన్ రీజన్ ఎవరు అంటే, నేను విద్యార్థి అకాడమీలో గ్రూప్ 4 కోచింగ్ అక్కడ కూడా వెళ్ళిన. ఒకటి ఇన్స్టిట్యూట్ కాదు, నేను 2 ఇన్స్టిట్యూట్లలో కోచింగ్ తీసుకున్నా. గ్రూప్ 4కి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కాదు, ఆఫ్లైన్ టెస్ట్ సిరీస్లో ప్రాక్టీస్ చేసిన. అంటే ఏ ఒక్క చిన్న ఫ్యాక్టర్ వల్ల కూడా జాబ్ మిస్ అవ్వద్దని 100% ఎఫర్ట్ పెట్టిన విజయం అయితే వచ్చేసింది. చెప్పిన కదా, ఖచ్చితంగా మనం మనసు పెట్టి 100% డెడికేషన్తో చదివితే ఒక రోజు కాకపోయినా నెక్స్ట్ డేనే వస్తుంది. మొన్న కూడా చెప్పినది, మా కరెంట్ అఫైర్స్ సార్ చాలా డెడికేటెడ్, హార్డ్ వర్కర్. బట్ మిస్ అయింది, చాలా చాలా నాలెడ్జ్ ఉంది. బట్ మొన్న డిఎస్సి కూడా మిస్ అయింది. కానీ ఇప్పుడు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ వచ్చింది. అంటే కన్సిస్టెంట్గా ఉంటే మనకి కావాల్సిన విజయం ఖచ్చితంగా దొరుకుతుంది. కాబట్టి ఎవరున్నా కూడా మీ ప్రిపరేషన్ని ఆపొద్దని చెప్తున్నాను. అండ్ అసలు విషయానికి వస్తే, అసలు ఇన్ని మార్క్స్ ఎట్లా వచ్చినాయంటే, నిజానికి ఈ మార్క్స్ తక్కువనో ఎక్కువనో నాకు తెలియదు. కానీ ఈ మార్క్స్ రావడానికి మాత్రం రీజన్ ఎవరంటే, మాకు విద్యార్థి అకాడమీలో తెలంగాణ మూమెంట్ చెప్పడానికి వచ్చిందన్నట్టు. ఆ సార్ కూడా గ్రూప్స్ యాక్సిడెంటే. యాక్చువల్గా సార్కి గ్రూప్ 2 మీద ఎక్కువ హోప్స్ ఉన్నాయి. అంటే గ్రూప్ 2 కొట్టాలని, గ్రూప్ 1 ఆఫీసర్ కావాలని చాలా చాలా ఆశలు అయితే ఉన్నాయి. బట్ అనుకున్నవన్నీ నెరవేరవు కదా. సార్కి కూడా పాపం రాలేదు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయితే క్వాలిఫై కాలేదు. కానీ నేను గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే ఎగ్జామ్ రాస్తున్నా అంటే ఒక నిజమైన ఆస్పిరెంట్ గ్రూప్ 1 ఎగ్జామ్ రాస్తే ఎలా రాస్తాడో ఆ సార్ ప్లేస్లో నన్ను ఊహించుకొని, సార్ రాయాల్సిన టిప్స్ కానీ, ఎగ్జామ్ ప్రిపరేషన్ టిప్స్ కానీ, ఎగ్జామ్ ఎలా రాయాలి, ఎలా మొదలు పెట్టాలి, ఉపోద్ఘాతం ఎలా ఉండాలి, ముగింపు ఎలా ఉండాలి, మధ్యలో మ్యాటర్ ఎలా ఉండాలి, ఖచ్చితంగా క్వశ్చన్స్ ఇస్తే క్వశ్చన్ రిలేటెడ్ ఆన్సర్స్ ఎలా రాయాలి, కీ అంటే ఎవాల్యుయేషన్ ఎలా జరుగుతుంది. ఎవాల్యుయేషన్ మన నార్మల్గా అకాడమిక్లో జరిగినట్టు మన పేజెస్లో చూసి మార్క్స్ వేసిడు కావచ్చు, అందుకే మీకు మార్క్ వచ్చినాయి అని అనుకుంటున్నారు. కానీ నిజానికి నేను ఏ ఒక్క క్వశ్చన్కి కూడా కరెక్ట్ 3 పేజెస్ రాయాలి కదా. ఒక క్వశ్చన్ కూడా నేను 3 పేజెస్ రాయలేను. 2 పేజెస్, కొంచెం ఎక్కువ నాకు తెలిసిన క్వశ్చన్స్ ఉంది 2.5 పేజెస్ రాసిన, కొన్ని అయితే 2నే రాసిన. కొన్ని అసలు ఇక మ్యాటర్ తెలియకపోతే, దాని గురించి ఇన్ఫర్మేషన్ లేని అయితే జస్ట్ 1 పేజ్ కూడా రాసిన. కానీ రాసిన వరకు మాత్రం రిలవెంట్ ఆన్సర్సే రాయడం జరిగింది. నేను అక్కడ పేజెస్ని కన్సిడర్ చేయలేదు. నాకు ఆ క్వశ్చన్కి సంబంధించి ఎంత మ్యాటర్ తెలుసు, నాకు తెలిసిన మ్యాటర్ ఆ క్వశ్చన్కి ఎంత రిలవెంట్ ఉంటుంది. అంటే సార్ ముందే చెప్పిండు, ఇరిలవెంట్ ఆన్సర్స్ రాయద్దు. ఏదో క్వశ్చన్ వచ్చింది కదా దానికి సంబంధించినంత సోది రాస్తే ఇన్విజిలేట్ అంటే దిద్దే ఎగ్జామినర్ ఇదంతా సోది ఉందని మొత్తం కొట్టేస్తారు. సో అక్కడ ఏం అడిగిండు, ఏం రాయాలి, తెలిస్తే రాయి, లేకపోతే ఎంతవరకు తెలుసో అంతవరకు తెలుసు. కానీ సాగదీసి మాత్రం రాయకని ఒక అడ్వైజ్ ఇవ్వడం జరిగింది. ఎగ్జాక్ట్లీ 100% నేను అదే చేసిన. క్వశ్చన్ రిలేటెడ్ నాకు ఏం తెలుసు, అది ఆన్సర్కి సూటబుల్ అవుతుందా లేదా. అంటే ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు అన్నప్పుడు, నేనైతే ఇలా అనుకుంటున్నాను అని స్టార్ట్ చేసి రాసి లాస్ట్ ముగింపు ఇచ్చిన. సో ఇవన్నీ ఇలా జరిగితే బాగుండు, అలా జరిగితే బాగుండు అని. కొన్ని క్వశ్చన్స్కి డైరెక్ట్ సింధు నాగరికత గురించి వివరించండి, డైరెక్ట్ క్వశ్చన్ టు ఆన్సర్స్ ఉంటాయి కదా, అవి నాకు తెలిసిన మ్యాటర్స్ అంటే లైన్గా రాయడం జరిగింది. సో ఇట్లా నేను అటెంప్ట్ చేసిన. అయితే ఈ వీడియో చేయడానికి ఇంకొక మెయిన్ రీజన్ ఏంటి అంటే, బుక్స్ ఏం చదివారు అది ఇది అంటే, బుక్స్ అయితే ఏం ప్రిపేర్ అవ్వలేదు. ఎగ్జామ్కి వెళ్ళే ముందు, ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత ఎగ్జామ్ ఎలా రాసినో ఎక్స్ప్లెయిన్ చేసి, నెక్స్ట్ ఎగ్జామ్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే కొన్ని ఉంటాయి కదా, సార్ ఇంతకుముందు ప్రిపేర్ అయినట్టు, ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు ఇట్లా ఆన్సర్ రాయాలి, ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు ఇట్లా ఆన్సర్ రాయాలి. ఎక్కువ నాకు మ్యాటర్ ఇంజెక్ట్ చేయడం జరిగింది. సబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ హిస్టరీ ఉంటే ఇండియన్ హిస్టరీలో ఇట్లా ఉంటాయి, శిల్పాలు, కట్టడాలు ఇట్లుంటాయి, ఏ రాజుల కాలంలో ఎలా ఉండాలి. ఎకానమీ అయితే సెన్సెస్ ఇట్లా వస్తాయి. నీకు డిజిట్స్ గుర్తుకు లేకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు అనాలసిస్ చేసుకుంటూ రాసినప్పుడు ఇయర్లో ఎక్కువ, ఇయర్లో తక్కువ, ఎక్కువ తక్కువ డిజిట్ కంపల్సరీ పెట్టాల్సిన అవసరం లేదు. కంపేర్ టు లాస్ట్ ఇయర్ దిస్ ఇయర్ ఇట్లా ఉంది. ద్రవ్యోల్బణం కానీ ఏదైనా, నేను మొత్తం తెలుగు మీడియంలో రాసిన, నాకు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండే, ఇంగ్లీష్ మీద అంత గ్రిప్ లేదు. సో తెలుగులోనే, మదర్ టంగ్లోనే రాయడం జరిగింది. నాకు ఏది
సూటబుల్ అనిపించిందో, దాని గురించి ఏం తెలుసో అది లైన్ బై లైన్ అయితే రాయడం జరిగింది. అయితే ఎందుకు ఎగ్జామ్ అటెంప్ట్ చేసిన అసలు ఈ వీడియో ఇంతకు ముందు వీడియో ఎందుకు చేశానంటే చాలా మంది ఏమన్నారంటే రైటింగ్ ప్రాక్టీస్ లేకుండా ఎగ్జామ్కి వెళ్ళొద్దు అని చెప్పింది. సో నేనేం చెప్తున్నా అంటే నిజంగా హౌస్ వైఫ్ ఉన్న వాళ్ళు ప్రిపేర్ అవ్వడమే ఎక్కువ. అందులో రైటింగ్ ప్రాక్టీస్కి మనం తీసుకుంటే చాలా టైం వేస్ట్ అవుతుంది. క్వశ్చన్కి రైటింగ్ రాయడం ఎంత ఇంపార్టెంటో దాన్ని ఎవాల్యుయేషన్ చేయించుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. దీనికే కాదు, నేను ఆన్లైన్ ఎగ్జామ్స్కి కానీ అంటే మనం మల్టిపుల్ చాయిస్ ఉన్నప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్ అయినా ఆఫ్లైన్ ఎగ్జామ్ అయినా వెంటనే కరెక్షన్ చేసుకోవాలి. అండ్ ఎక్కడ మిస్టేక్స్ అనేవి ఖచ్చితంగా మనం రెక్టిఫై చేసుకోవాలని చెప్పడం జరిగింది. నేనైతే ప్రతి ఎగ్జామ్కి అట్లా చేసిన. గ్రూప్ 4కి కూడా ఈవెన్ మా కాలేజ్లో అంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఏం చేసిరంటే 1000 రూపీస్ అన్నమాట, పేపర్కి 100 రూపీస్ ఆఫ్లైన్ టెస్ట్ పెట్టింది. సో ఈరోజు టెస్ట్ రాస్తే పేపర్ మనకే ఇస్తారు. ఓఎంఆర్ షీట్లో సేమ్ బబుల్ చేయాలి, వాళ్ళు ఎవాల్యుయేషన్ చేసి మార్క్స్ డిస్ప్లే చేస్తారు. ఇంటికి వెళ్ళగానే మనకి కీ పెడతారు. సో నేను క్వశ్చన్ పేపర్లో పెట్టుకొని ఆన్సర్ చెక్ చేసుకొని తప్పున్న ఆన్సర్ పక్కన రాసుకొని ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇది, ఓహో ఇట్లా, ఇది కాదు ఇట్లా అని అనాలిసిస్ చేసుకున్నాను. ఇంకొకటి మీకు గ్రూప్ 2లోనే అంత తక్కువ మార్క్స్ వచ్చినాయి, గ్రూప్ 1లో ఇట్లా వచ్చినాయి, కరెక్షన్ చూస్తేనే అర్థమవుతుంది వ్యవస్థ ఎట్లా ఉంది అంటే అసలు నాకు ఏం మాట్లాడాలో అర్థం అవ్వట్లేదు. మీరు ఏ ఫ్యాక్టర్స్ని బేస్లో వేసుకొని ఆ కమెంట్ చేసిరో అర్థం అవ్వట్లేదు. కానీ నిజంగా దట్ ఈస్ వెరీ డిసప్పాయింటింగ్ కమెంట్. ఎందుకు అంటే మొత్తానికి ఏం నాలెడ్జ్ లేకుండా అయితే రాయలేదు. ప్లస్ పేపర్లు నింపుతేనే మార్క్స్ పడతాయి అనుకోవడం చాలా చాలా తప్పు, పొరపాటు. ఎందుకంటే నాకు ముందు ఉన్నటువంటి ఒక అన్నయ్య అని చెప్పిన కదా సచిన్ అని. సో మేము ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా డిస్కస్ చేసేవాళ్ళం. అన్నయ్య మీరు అంటే బ్రో మీరు ఎన్ని క్వశ్చన్స్కి అటెంప్ట్ చేసారు, ప్లస్ ఒక్కొక్క ఆన్సర్ ఎంత రాసిరు అంటే ప్రతిసారి నాకన్నా ఎక్కువనే చెప్తుండే. నెంబర్ ఆఫ్ పేపర్స్ కావచ్చు, క్వశ్చన్స్ కావచ్చు. సో అయినప్పటికీ సార్కి నాకు ఒక 20 మార్క్స్ ఏమో డిఫరెన్స్ ఉంది. అంటే సార్ కన్నా నాకే 20 మార్క్స్ ఎక్కువ వచ్చినాయి. అంటే అక్కడ చూడండి, పేపర్స్ అనేది మ్యాటర్ కాదు, మనం రాసిన మ్యాటరే మ్యాటర్. సో మ్యాటర్ని కన్సిడర్ చేస్తారు కానీ మరి పేపర్ని యూజ్ చేసిరు కావచ్చు అని కూడా ఒక కమెంట్ వచ్చింది. నిజానికి ఆ టీఎస్పీఎస్సీ వాళ్ళు ఎట్లా ఎవాల్యుయేషన్ చేసిరో నాకు తెలియదు. దాని గురించి కూడా నేను ఎక్కువ డిస్కస్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఇంతకు ముందు కనుక నేను ఎగ్జామ్ రాసి ఉంటే అప్పటికన్నా బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చి కూడా నాకు మార్క్స్ తక్కువ ఉంటే ఎవాల్యుయేషన్ బాగా చేయలేదు అని చెప్పి ఉంటే దాన్నేమో. కానీ ఇదే రాయడం ఫస్ట్ కాబట్టి ఆ ఎవాల్యుయేషన్ కూడా ఏ బేసిస్లో చేస్తారో నాకు పర్ఫెక్ట్ అయితే ఐడియా లేదు. సో చేసింది అయితే కరెక్ట్ చేసిరని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. ఇంకా తెలుగు మీడియం వాళ్ళకి అన్యాయం జరిగింది అని కూడా అంటున్నారు. మరి అన్యాయం జరిగిందా జరగలేదా, కరెక్షన్ ఎట్లా చేసిరు, వీళ్ళు ఏ బేసిస్లో అంటున్నారో కూడా నాకు తెలియదు. సో ఇది అండి విషయం. మొత్తానికి నేనైతే ఆ మార్క్స్ రావడానికి విజయ్ కుమార్ సార్కి అయితే నేను చాలా చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను. దాదాపు ఒక 3 నుండి 4 గంటలు ఎగ్జామ్కి రేపు ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఏ ఎగ్జామ్ ఉంటే ఆ ఎగ్జామ్కి సంబంధించి 3 నుండి 4 గంటలు టైం కేటాయించి మరి ఫోన్లో మ్యాటర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. సో ఓవరాల్ సబ్జెక్ట్ ఇది అటెంప్ట్ చేయాలి. ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇట్లా మనకు కదా మన అకాడమిక్ స్టాండర్డ్స్లో 5 అకాడమిక్ స్టాండర్డ్స్ ఉంటే ఏ క్వశ్చన్కి ఎట్లా అటెంప్ట్ చేయాలో నువ్వై ఉంటే ఎట్లా రాస్తావు, నీ ఒపీనియన్ ఏంటి, ఊహించి రాయండి, జరిగిన వాస్తవాన్ని వివరించండి, ఎవరి పాత్ర ఎలాంటిది. సో ఇట్లా డిఫరెంట్ క్వశ్చన్స్ తీసుకొని ఏ క్వశ్చన్ వచ్చినప్పుడు ఎట్లా అటెంప్ట్ చేయాలని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది. సో ఆ ఎక్స్ప్లెనేషన్ అంతా విని నేను క్వశ్చన్ని అనాలిసిస్ చేసి అయితే రాయడం జరిగింది. సో ఇది ప్రాసెస్. నేను గ్రూప్ 1 ఎగ్జామ్కి ఇలా అయితే రాయడం జరిగింది. అంటే ఏం చదవలేదు అంటే మొత్తానికి ఏం చదవలేదు కానీ ప్రిపరేషన్ టిప్స్ అంటే ఎగ్జామ్ ఎలా రాయాలి, ఎలా అటెంప్ట్ చేయాలి, ఏ క్వశ్చన్ ఎట్లా డిస్క్రైబ్ చేయాలి, ఎంతవరకు రాయాలి. అండ్ ఇంకొకటి ఏం చెప్పిండంటే సార్, ఏ టాపిక్ ఇచ్చినా కూడా ఎవాల్యుయేషన్ చేసేటప్పుడు వాళ్ళకి కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. ఆ కీవర్డ్స్ ఉంటేనే మనకు మార్కులు ఇస్తారు. ఏదో ఒక టాపిక్ ఇచ్చారు కానీ దాని గురించి నువ్వు 3 పేజీలు కాదు 6 పేజీలు రాసినా ఆ 6 పేజీల్లో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కీవర్డ్స్ మనం రాసిన మ్యాటర్ లేకపోతే అంతా కొట్టేస్తారు. సో మంచి రిలవెంట్ ఆన్సరే రాయి, టైం వేస్ట్ చేసుకోవద్దని కూడా చెప్పారు. ఇంకొకటి చాలా మంది గ్రూప్ 1 ఎగ్జామ్ రాసిన వాళ్ళు టైం సరిపోలేదు అని చాలా మంది బాధపడ్డారు. నిజానికి చెప్పాలంటే నాకు ప్రతి ఎగ్జామ్కి కూడా టైం లేదు. ఎందుకంటే ఎక్కువ మ్యాటర్ బాగా తెలియదు కదా, ఏదైతే తెలుసో అదే అటెంప్ట్ చేసిన. ఎక్కువ తక్కువ రాయలేదు, సోది రాయలేదు, రిలవెంట్ మ్యాటర్ మాత్రమే రాయడం జరిగింది. నిజానికి ఎస్సే నాకు మంచిగా రాసినట్టు అనిపించింది. ఎందుకంటే ఒకటి ఓన్ వచ్చింది, మీరు ప్రేరణకు సంబంధించింది రాయండి అంటే నా రియల్ లైఫ్లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ రాసిన. అది 12 పేపర్స్ రాసిన, అది 10 to 12 పేపర్స్ రాసిన. నాకు అంటే ఒకవేళ నిజంగా ఎగ్జామ్లో మొత్తం చదివి ఉంటే అంటే నా బాధ అంటే అటువంటి సిచ్యువేషన్లో ఎట్లా చదివినా, ఎట్లా ఇన్స్పైర్ చేసిన, నన్ను ఎవరు ఇన్స్పైర్ చేసారు అని
ఒక రియల్ లైఫ్ స్టోరీ అయితే రాసిన. బట్ ఎస్ఏలో మాత్రం నాకు 42 మార్క్స్, జస్ట్ 42 వచ్చినాయి. సో, ఎనీవే అది సరే నేను ఇక ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి నేనంత దాని గురించి ఎక్కువేం ఆలోచించట్లేదు. ఇంకొక విషయం ఏంటంటే, ఆ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, సరే ఒక సిస్టర్ ఏం ప్రిపేర్ కాకుండా జస్ట్ తనకున్న నాలెడ్జ్‌తో వితౌట్ రైటింగ్ ప్రాక్టీస్ రాస్తే 350 స్కోర్ చేసింది గదా! సో, నేను 100% డెడికేషన్ పెట్టి మెటీరియల్ అంతా గ్యాదర్ చేసి ఒక 1 ఇయరా, 1 ½ ఇయరా మొత్తం కూర్చొని చదివి రైటింగ్ కూడా ప్రాక్టీస్ చేస్తే నేనెందుకు క్రాక్ చేయలేను అనే ఒక చిన్న ఆలోచన వచ్చి ఎవరైనా ముందుకొచ్చి ఇంకా ప్రిపేర్ అవుతారేమో, కొంతమందికైనా మనం ఇన్‌స్పిరేషన్‌గా ఉండొచ్చు అనే ఉద్దేశ్యంతో ఆ వీడియో చేయడం జరిగింది తప్ప, నాకేదో ఎక్కువ మార్కులొచ్చినాయి నేను గ్రేట్ అని చెప్పుకోవడానికైతే కాదు. అవి ఎక్కువ మార్కులని కూడా నేను అయితే అనుకోవట్లేదు. నార్మల్‌గా వచ్చినాయి. ఎందుకంటే ఇంకొకటి ఏంటి అంటే అసలు నిజానికి నేను ఏ ఎగ్జామ్ రాసినా నాకు దాదాపు 40-50% అంటే యావరేజ్ మార్క్స్ ఎట్లైనా వస్తాయి. ఇక్కడ 40% మార్క్స్ కూడా రాలేదు. ఎందుకంటే నా ప్రిపరేషన్ సరిగ్గా లేదు. నేను 100% ఒప్పుకుంటున్నాను. ప్రిపరేషన్ లేదు గాబట్టే మార్కులు అట్లున్నాయి. ప్రిపరేషన్ అయ్యుంటే నిజంగా ప్రిపరేషన్ అయిన దానికి, కాని దానికి డిఫరెన్స్ అనేది చాలా తెలుస్తుంది. కాన్ఫిడెంట్‌గా రాసే రైటింగ్ వేరే ఉంటుంది. నార్మల్‌గా రాసే రైటింగ్ వేరే ఉంటుంది. కాన్ఫిడెంట్‌గా రాసే వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు చెప్పగలుగుతారు. నేను ఇట్లా రాసినా నాకు ఇన్ని వస్తాయి. దీనికి ఇన్ని మార్కులు ఇయ్యొచ్చు అని. కానీ కాన్ఫిడెంట్‌గా లేని వాళ్ళు రాసింది చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళకి అనిపించింది రాస్తారు. అది రిలవెంట్ అయితే మార్క్స్ వస్తాయి. లేదంటే లేదు. సో, చాలా చాలా ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అయ్యి ఉంటాయి గ్రూప్ 1 మార్క్స్‌కి. ఇంకొకటి చాలా బాధ అనిపించింది. గ్రూప్ 2లో తక్కువొచ్చి గ్రూప్ 1లో ఎట్లెక్కువొస్తాయి అన్నీ నాకేదో వట్టిగా కావాలనే నేనేం రాయకపోయినా మార్కులేసినట్టు మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ గాదండి. ఎందుకంటే చెప్పినా గదా! గ్రూప్ 2కి చాలా గ్యాపొచ్చింది. ప్లస్ ఏం ప్రిపేర్ అవ్వలేదు. నిజానికి ఆ గ్రూప్ 2 పేపర్ నిజానికి నాకు మరీ అంత ఏం టఫ్ అనిపియలేదు. కానీ స్కోరింగ్ గూడా రాలేదు. ఎందుకంటే 4 ఆప్షన్లున్నప్పుడు నాకు 2 ఆప్షన్స్ ఖచ్చితంగా తెలుస్తున్నాయి. ఆ 2 ఆప్షన్లు గాని, ఆ ఫోర్త్ ఆప్షన్ గాని చాలా చాలా డైలమా ఉండే. సో, ఆ డైలమాలో, డిప్రెషన్‌లో ఏదో ఒకటి పెట్టడం జరిగింది. సో, దానివల్ల అయితే నాకు మార్క్స్ తక్కువొచ్చినాయి. ఇంత మాత్రాన నాలెడ్జ్ లేదని అసలు ఈమెకేం రాదని గూడా మీరు అనుకోవడానికి లేదు. ఎవరి టాలెంట్‌ని గూడా మనం అండర్ ఎస్టిమేట్ జేయడానికి లేదు. ఎందుకంటే డిస్క్రిప్షన్ వేరు, డిస్క్రిప్టివ్ వేరు, ఆబ్జెక్టివ్ వేరు. మనం ప్రీ ఫైనల్స్ ఎన్ని రాసినా ప్రీ ఫైనల్స్‌లో టాపర్ వచ్చిన వాళ్ళే ఆహ్, మెయిన్ ఎగ్జామ్‌లో టాపర్ రావడానికి గూడా వీల్లేదు. అంటే వాళ్ళే వస్తారని మనం గ్యారంటీ ఇవ్వలేం. అక్కడ రాసే పరిస్థితులు వేరే ఉంటాయి. ఇక్కడ రాసే పరిస్థితులు వేరే ఉంటాయి. అక్కడ ఎన్విరాన్మెంట్ వేరే ఉంటుంది. ఇక్కడ ఎన్విరాన్మెంట్ వేరే ఉంటుంది. మనం ఎంత చదివినా, బయట ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నా కొంతమంది ఎగ్జామ్ ప్రెషర్‌ని తట్టుకోలేరు. ఎగ్జామ్ అనే ఫియర్‌ని గూడా వాళ్ళు హ్యాండిల్ చేయలేకపోతారు. ఎంత నాలెడ్జ్ ఉన్నా ఒక్కొక్కసారి రాయలేకపోతారు. సో మెనీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి మనం రాయడానికి, మన మార్క్స్‌కి. సో, నేనైతే మీరు పాజిటివ్‌గా తీసుకుంటారనుకుంటున్నాను ఈ వీడియోని. ఆహ్, సో హోప్ యూ ఆల్ అండర్‌స్టాండ్ మై థాట్స్ రిగార్డింగ్ దిస్ గ్రూప్ 1 ఎగ్జామ్. అండ్ సో, ప్లీజ్ ఎవ్వరు నెగెటివ్ కామెంట్ అయితే చేయొద్దు. ఎందుకంటే కరెక్షన్ నిజంగా ఒకరైతే చేయలేరు గదా! ఒకరిద్దరు, ముగ్గురు, నలుగురు చేశిండంట. సో, కరెక్షన్‌ని అయితే తప్పుపట్టడానికి లేదు. మేబీ చేస్తే చేయొచ్చు. సో, వాళ్ళకి నచ్చలేదేమో మనం రాసినటువంటి ఎగ్జామ్. ఎవరైతే దగ్గర వరకొచ్చి మిస్ అయ్యారో ఇక్కడే ఆగిపోకుండా ఇంకా ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి. ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు. కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళు గూడా నిజంగా స్టార్ట్ చేయండి. గ్రూప్ 1 మరీ అంత టఫ్ ఏం గాదు. ఎందుకంటే చాలామంది అంటారు 4, 5 సంవత్సరాలు చదివినా రాలేదంటే, 4, 5 సంవత్సరాలు చదివినా వాళ్ళకి రాకపోవచ్చు. కానీ ఫస్ట్ అటెంప్ట్‌లో గ్రూప్ 1 క్రాక్ చేసిన వాళ్ళుంటారు. ఫస్ట్ అటెంప్ట్‌లో యూపీఎస్సీ క్రాక్ చేసిన వాళ్ళుంటారు. అందరికీ ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ అనేటివుంటాయి. అందరూ ఒకే కేటగిరీ కాదు. వాళ్ళకి 4, 5 సంవత్సరాలు పట్టింది గదా! అని మనకు గూడా 4, 5 సంవత్సరాలు పట్టాల్సిన అవసరం లేదు. కొందరు మెల్లగా చదువుతారు. కొందరు స్పీడ్‌గా చదువుతారు. ఇంకొక విషయం గూడా మీరు అబ్జర్వ్ చేయండి. చాలా మంది నేను టైమ్ టేబుల్ గూడా అడగడం జరిగింది. అక్క మీరు ఎట్లా టైమ్ ఎట్లా మేనేజ్ చేషిర్రు? ఇన్ని ఎగ్జామ్స్‌కి ఎట్లా ప్రిపేర్ అయ్యిండ్రు? ఒకసారి టైమ్ టేబుల్ ఇవ్వండి అంటే గూడా, నేను ఇంతవరకు ఎప్పటికీ టైమ్ టేబుల్ ఇవ్వలేదు. జస్ట్ ఎగ్జామ్ సంబంధించినటువంటి సిలబస్‌ని ఇన్ టైమ్‌లో కంప్లీట్ చేసుకోండి అని చెప్పాను గానీ, ఈ టైంకి ఇది చదవాలి, ఈ టైంకి ఇది చదవాలని చెప్పలేదు. ఎందుకంటే మనకి ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ ఉన్నట్టే ఆ 24/7 ఆ 24 అవర్స్ గూడా అందరికీ ఒకలాగా ఉండదు. ఒక్కొక్కరి ఇంటి పరిస్థితి ఒక రకంగా ఉంటుంది. అవునా? ఒక్కొక్కరి ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొందరు మార్నింగ్ చదువుతారు, కొందరు నైట్ చదువుతారు, కొందరు ఆఫ్టర్‌నూన్ చదువుతారు, కొందరు పార్ట్ టైమ్ చేసుకుంటూ చదువుతారు. సో, డిఫరెంట్ డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్స్ ఉంటాయి. డిఫరెంట్ డిఫరెంట్ సిట్యుయేషన్స్ ఉంటాయి కాబట్టి అందరికీ ఒకే టైమ్ టేబుల్ సూట్ అవ్వదు. సో, మీకు ఎవరైనా టైమ్ టేబుల్ ఇచ్చి మీరు ఈ టైంకి ఇది చదవండి అని చెప్పినప్పుడు కూడా అస్సలు మీరు నమ్మొద్దు. మీ మైండ్‌కి ఏం నచ్చుతుందో, మీ మనసుకి ఏమనిపిస్తుందో, మీకెప్పుడు ఏం చదవాలనిపిస్తుందో, మీకంటూ మీరు ఓన్‌గా ఒక టైమ్ టేబుల్ యేసుకొని, మీ ఫస్ట్ ఒక 2, 3 రోజులు చూడండి. చూసిన తర్వాత మీకు ఏ టైం అడ్జస్ట్ అవుతుంది. మీ ఇంట్లో పరిస్థితి ఎట్లుంది.
మీ ఇంట్లో అందరూ ఎప్పుడు ఫ్రీగా ఉంటారు. మీకెప్పుడు ఫ్రీ టైమ్ దొరుకుతది. మీరు ఆ ఫ్రీ టైమ్‌ని ఎట్లా యూటిలైజ్ చేసుకుంటారు? దాని బేసిస్‌లో మీరు టైమ్ టేబుల్ మీకు సంబంధించింది వేసుకోండి తప్ప, వేరే వాళ్ళెవరిని టైమ్ టేబుల్ మాత్రం అడగొద్దు. మీరు అడిగితే సిలబస్ ఏం చదవాలి? వెయిటేజ్ ఎక్కువ దేనికుంటది? క్వెషన్స్ ఎట్లా చదవాలి? టెస్ట్ సీరీస్‌లో ఇట్లా వీటికి సంబంధించింది అడగను గానీ, ఎవరు ఎవరిని టైమ్ టేబుల్ గురించి అడగొద్దు. ఎందుకంటే అందరికీ ఒకే టైమ్ టేబుల్ వర్కౌట్ అవ్వదు. మీకు ఏ టైమ్ టేబుల్ వర్క్ అవుతుందో ఆ టైమ్ టేబుల్ అయితే చూసుకోండి. ఇంకొకటి గూడా అంటే హౌస్ వైఫ్స్ గూడా జాబ్స్ కొట్టొచ్చు. అంటే కొంతమంది ఎట్లా అంటే ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా. ఇప్పుడు నాకు ఇన్ని సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. కానీ నేను స్కూల్‌లో ఉన్నప్పుడు మంచి క్లెవర్ స్టూడెంట్‌ని. సో, క్లెవర్ స్టూడెంట్ అయ్యుండి మధ్యలో గ్యాప్ వచ్చినా గూడా మళ్ళా వాళ్ళకి చదివిన కొద్దీ రీకాల్ అయితాయి. ఇక్కడ గూడా మనం తొందరగా క్యాచ్ చేసేదాన్ని బట్టే ఎంత తొందరగా చదువుతున్నామని మ్యాటర్ అయ్యి ఉంటది. కొంతమంది యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళకి ఎక్కువ టైం పడతది. సో, అట్లా గూడా మనకు వేరియేషన్స్ ఒస్తాయి. వాళ్ళకి చాలా రోజులు పట్టింది గదా! వాళ్ళకప్పుడే వాళ్ళు అన్ని సంవత్సరాలు చదివినా రాలేదు. మనకొస్తదా రాదా అని మాత్రం ఆలోచించకండి. మీరు ఎంతవరకు చదువుతారు? ఎంతవరకు గుర్తుంటుంది? మీరు క్వెషన్స్ ఎట్లా అటెంప్ట్ చేస్తారు? మీరెట్లా ప్రిపేర్ అవుతున్నారు? దానికి ఎంత ఎఫర్ట్ పెడుతున్నారు? మీ డెడికేషన్ ఎంతుంది? మీకు జాబ్ అసలు ఎంత అవసరం ఉంది? మీ నీడ్ ఇంకా ఇంట్రెస్ట్ మీకు జాబ్ కావాలని నీడ్ ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే మిమ్మల్ని మాత్రం నిజంగా ఎవ్వరు ఆపరు. ఇవి 2 ఉండి 100% డెడికేషన్‌తో మీరు గనుక ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీరు గూడా మీ లైఫ్‌లో విజయాన్నయితే సాధిస్తారు. సో, దానికోసం మంచిగా కష్టపడండి. హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ జేయండి. చెప్పాను గదా! ఇంతకుముందు అంతా ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలని. ప్రాక్టీస్ ఎందుకు నాకు అర్థం కాదు. ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. మనకు మ్యాటర్ తెలిస్తే చాలు. అక్కడ రాస్తాం కదా ఎట్లైనా. వాళ్ళకి సఫిషియంట్ టైమే ఉంటది. మీరు రాయాలి, రైటింగ్ ప్రాక్టీస్ చేయాలంటే. రైటింగ్ చిన్నప్పటి నుండి రాసి రాసే ఉంటాం కదా! రాయడానికి ఏముంది? ఆలోచన గావాలి. ఏ క్వెషన్‌ని ఎట్లా మొదలుపెట్టాలి? ఎట్లా ఎండ్ చేయాలి? ఏం రాయాలనేది మ్యాటర్ కావాలి. మనం ఎట్లైనా రాస్తాం. సో, రైటింగ్‌కి అంత ప్రిఫరెన్స్ ఇయ్యకపోయినా పర్లేదు. నా తరపు నుండి ఇచ్చేటువంటి అడ్వైస్. కాకపోతే మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఎట్లా రాస్తారు కాబట్టి మీకు అలవాటయిపోతది. ఏదో ఒకటి రాస్తూనే ఉంటాం. పిల్లలకి హోంవర్క్ చేపియడం. రైటింగ్ అయితే ఆగిపోదు కదా! సో, రైటింగ్ రాస్తూనే ఉంటాం కాబట్టి మనం ఎగ్జామ్‌లో ఖచ్చితంగా మన మనసులో, మన మైండ్‌లో ఐడియాస్ ఉంటే గనుక పెన్ను ఒక్కసారి పేపర్ మీద పెట్టిన తర్వాత పెన్ ఆగదు. రైటింగ్ ఖచ్చితంగా ఎగ్జామ్‌లో ఫాస్ట్‌గా వస్తది. రైటింగ్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండి సబ్జెక్ట్‌ని ఆపొద్దు. సబ్జెక్ట్ ఎవరికైతే 100% ఉంటదో వాళ్ళు ఖచ్చితంగా రాయగలుగుతారు. మనం ఎంత స్పీడ్‌గా రాయడం ప్రాక్టీస్ చేసినా సబ్జెక్ట్ లేకపోతే వేస్ట్. సో, అవి రెండిటిని బ్యాలెన్స్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ అండి అందరికి. ఇంకా ఎవరైనా ప్రిపరేషన్‌లో ఉన్నవాళ్ళు ప్రిపరేషన్ ఆపకుండా కంటిన్యూ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఎంలైటన్ అమూల్య. థాంక్ యూ.